నాకు యాపిల్ ఫ్రిడ్జ్లో యాపిల్ గురించి ఆలోచన వచ్చింది. వచ్చినప్పుడు ఆలోచనలో ఏమి మార్పు జరుగుతుంది అంటే నా జ్ఞానంలో లేదు. యాపిల్ ఆలోచన వచ్చింది అంటే జ్ఞానంలో కదలకు ఉంది, కానీ నిజంగా కదలలేదు. జ్ఞానం అలాగే తెలుస్తుంది, ఏమి కదలలేదు. అయితే ఎక్కడో ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి నాకు జ్ఞానంలో కదిలినాయి తెలుస్తూ, నాకు దాని ఆలోచన వచ్చినా జ్ఞానంలో మార్పు లేదను. ఇది ఓకే. ఒకవేళ ఎదురుకుండా ఈ చెట్టు ఉంది, అది ఎక్కడో ఉంది, ఇది ఎదురుకుండా ఉంది అంటే ఈ ఎదురుకుండా ఉన్న చెట్టు ఆలోచనకి ఎక్కడో దూరంగా ఫ్రిడ్జ్లో ఉన్న యాపిల్ ఆలోచనకి తేడా ఏమైనా ఉందా? లేదు. జ్ఞానంలో ఏమీ మార్పు లేదు, కానీ ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. అంటే జ్ఞానంలో వచ్చినప్పుడు జ్ఞానం ఏమీ మార్పు చెందటం లేదు. శాస్త్రం ఏం చెప్పింది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అనంతంగా అది ఎప్పుడూ మారకుండా, భాగాలు లేకుండా అదే ఉంది. ఇదే ఉపనిషత్తుల సారం. మాకు వెంటనే ఆలోచించింది. కోసావు కదా, ఆనందంగా పట్టుకొచ్చావు, అది ఆలోచన. కోసావు ఆలోచన. నీ జ్ఞానంలో మార్పు, ఇక్కడ చర్య కాదు. జ్ఞానంలో ఏం మారిపోయింది? కాయ కోసినప్పుడు నీ జ్ఞానం మారిపోయిందా? లేదు. ముక్క నోట్లో పెట్టుకున్నావు, జ్ఞానం మారి లేదే, రుచి తెలుస్తుంది, ఆనందం. ఏ స్టేజ్లోనూ జ్ఞానంలో మార్పు లేదు. అంటే నువ్వు దాని దగ్గరికి వెళ్ళకు, ఇక్కడ అబ్జర్వ్ చేయి. నీ జ్ఞానం ఏమవుతుంది? నా జ్ఞానం అంటే శరీరంది కాదు, వ్యాపించింది.